ఓం గం గణపతే నమః. శ్రీకృష్ణాయ నమః. రాధే రాధే. ఈరోజు వీడియోలో మనము భగవద్గీతలోని మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము నుంచి 41వ శ్లోకము చూద్దాము. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రద్యుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చూద్దాము. అధర్మము, ఆభిభవాత్ ప్రబలిపోవుట, కృష్ణ శ్రీకృష్ణ, ప్రద్యుష్యంతి నీతి తప్పిన వారై, కులస్త్రియః కుటుంబంలోని స్త్రీలు, స్త్రీషు స్త్రీలు, దుష్టాషు దుర్నీతిపరులై, వార్ష్ణేయ వృష్ణి వంశస్థుడా, జాయతే పుడతారు, వర్ణశంకరః అవాంఛిత సంతానం. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పూర్తి అర్థాన్ని చూద్దాము. దుర్గుణాలు ప్రబలిపోవటం వలన ఓ కృష్ణ, కుల స్త్రీలు నీతి తప్పిన వారు అగుదురు, మరియు స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన వలన ఓ వృష్ణి వంశస్థుడా అవాంఛిత సంతానం జన్మిస్తారు. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క సారాంశాన్ని చూద్దాము. వైదిక నాగరికత స్త్రీలకు చాలా ఉన్నతమైన స్థానాన్ని ప్రసాదించింది, మరియు స్త్రీలు పవిత్రంగా ఉండటానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చింది. అందుకే మనుస్మృతిలో యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః, ఎక్కడెక్కడైతే స్త్రీలు పవిత్రమైన పరిశుద్ధమైన నడవడికతో ఉంటారో మరియు ఆ యొక్క పవిత్రతకు వారు మిగతా సమాజంచే పూజింపబడుతారో అక్కడ దేవతలు హర్షిస్తారు. కానీ స్త్రీలు నీతిబాహ్యమైన ప్రవర్తనతో ఉన్నప్పుడు బాధ్యతారహితమైన పురుషులు తమ జారత్వానికి దాన్ని అదునుగా తీసుకొనుట వలన అవాంఛిత సంతానం కలుగుతారు. ఈ విధంగా అర్జునుడు ఈ మాటలని శ్రీకృష్ణుడితో చెప్తున్నారు. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తూ మరొక వీడియోలో 42వ శ్లోకంతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.